కాకరకాయలు తినడానికి కొంచెం చేదుగా ఉన్న దాంట్లో చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి. కాకరకాయలతో బజ్జీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను ఇలా ఫ్రెష్గా ఉన్న ఇలా చిన్న కాకరకాయలు అయితే తెచ్చుకున్నానండి. ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత కొంచెం లైట్గా అయితే చెక్కు తీసుకుంటున్నానండి. మీకు ఇలా చెక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే అలా అయినా చేసేసుకోవచ్చు. ఆ పైన ఇలా మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్నది పూర్తిగా విత్తనాలు అనేది తీసేసానండి. ఇలా తీసేసి పక్కనైతే ఉంచుకుంటానండి. ఆ పైన ఇలా ఒక ఎల్లడపాటి బౌల్ అనేది తీసుకొని దాంట్లో నేను ఇక్కడ ఇలా కొంచెం వాటర్ అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అనేది వేసుకుంటాను. ఇలా వేసి మనము ఇలా చెక్కు తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయలని ఇక్కడ వేసేసి వీటిని బాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే కాకరకాయలు మనకి కొంచెం ఇలా సాఫ్ట్గా వచ్చేసిన తర్వాత వీటిని ఒక జల్లెడలోకి అయితే ఇలా తీసుకొని వాటర్ పోయే విధంగా మొత్తం తీసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం అల్లం పేస్ట్ అలాగే కొంచెం వాము సోపు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి. అలాగే అమ్చూర్ పౌడర్ కొంచెం ఇంగువ వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసి కొంచెం పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకుంటాను. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ఇలా మిక్స్ చేసేసి పక్కన ఉంచుకుందాం. అలాగే ఇక్కడ నేను ఒక బౌల్లోకి నీళ్ళు అనేది తీసుకున్నానండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా కాకరకాయలు కొంచెం కడిగి నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే ఈ కాకరకాయల లోపల ఇలా పెట్టేయాలండి. ఇలా పెట్టడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే చేదు కూడా తెలియకుండా ఉంటుంది. ఇలా పెట్టుకొని రెడీ చేసి దీనిపైన కొంచెం ఇలా శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి ఎందుకంటే మనకి బజ్జీలు వేసేటప్పుడు పిండి బాగా అతకాలంటే ఫస్ట్ కొంచెం శనగపిండి వేసి చేసుకోవాలి. ఆ పైన ఒక బౌల్ తీసుకొని శనగపిండి వేసుకొని దాంట్లో కొంచెం వాము పసుపు కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసి కలుపుకోవాలండి. ఇలా మంచిగా థిక్గా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ లూజ్గా చేసుకుంటే మనకి బజ్జీ అనేది అంత బాగా రాదండి. సో ఇలా పూర్తిగా అతికే విధంగా అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి. అది కొంచెం వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా బజ్జీ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా బ్యాటర్ అనేది మంచిగా ఇది కాకరకాయలకి అతికింది కదా ఇలా అతికితే మనకి బజ్జీలు అనేది బాగా వస్తాయండి. ఇలా ఒకవైపు లైట్గా కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలండి. వీటిని ఒకేసారి పూర్తిగా అయితే కాల్చుకోవద్దు. సో లైట్గా కాల్చుకొని ఫస్ట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. వీటిని పూర్తిగా ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఆరనివ్వాలండి. ఇలా ఆరిన తర్వాత ఇలా చూడండి సాఫ్ట్గా ఉన్నాయి కదా కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం ఆరిన తర్వాత అదే ఆయిల్లో మరోసారి వేసి ఇంకొక 5 మినిట్స్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి బజ్జీలు అనేది చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఇలా రెండోసారి అయితే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కాకరకాయల బజ్జీలో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో అందుకే నేను ఇక్కడ 2 సార్లు అయితే ఫ్రై చేసి తీసుకుంటాను. సో అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసి అయితే తీసుకుంటాను. సో చూడండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఇక్కడ చాలా హెల్దీ వేలో మనకి కాకరకాయల బజ్జీలు అనేది రెడీ అయినాయి కదా. ఈ కాకరకాయల బజ్జీని మనం పూరీ కానీ రోటీ కానీ వాటితో నంచుకొని తింటే ఇంకా బాగుంటాయండి. విడిగా కూడా చాలా బాగుంటాయి. సో ఈసారి మీరు కూడా ఇలా కాకరకాయలతో బజ్జీలు అనేది ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా